హలో అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? వచ్చేసానండి, నేను మీ గంగాని. ఈరోజు ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. మంచి స్వీట్ ఐటమ్ అనమాట. అది ఎలా చేసుకోవాలి, ఎలా చేస్తే టేస్ట్గా ఉంటుంది, ఏంటి అనేది నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను అనమాట. మంచి స్వీట్ ఐటమ్ అండి. అది ఏంటి అంటే బ్రెడ్తో మనం ఈరోజు బ్రెడ్ కొబ్బరి కజ్జికాయలు చేసుకుందామండి. చాలా 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 బాగుంటాయండి. చక్కటి ప్రోటీన్ గల ఫుడ్ అనమాట. అంటే ప్రోటీన్కి సంబంధించిన వస్తువులు వేసి చేస్తున్నాను అనమాట. నేను ఎప్పుడు నార్మల్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా, పిల్లలు పెట్టేది కాబట్టి, పిల్లలు తినేది కాబట్టి, వాళ్ళకి కొంచెం ప్రోటీన్ కూడా అందాలి కాబట్టి, సో నేను వాళ్ళకి ఎక్కువ బలాన్ని, స్ట్రెంత్ ఎక్కువగా ఉండాలి కాబట్టి, మనం ఎప్పుడు రొటీన్గా కాకుండా కొంచెం వెరైటీగా చేసి పెడదామని చెప్పేసి అని ఈరోజైతే బ్రెడ్తో కొబ్బరి కజ్జికాయలు చేసి పెడదాం అనుకుంటున్నాను. సో అదండి ఈరోజు మన రెసిపీ. అయితే బ్రెడ్తో కజ్జికాయలు చేసి పెడదాం పిల్లలకి. చాలా చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో చూసిన తర్వాత. తెలిసిన వాళ్ళు అయితే ఓకే కమెంట్ చేయండి. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా చూడండి, ట్రై చేయండి, కమెంట్ చేయండి. ఓకేనా అండి? ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట ఏంటంటే, ఎవరైతే ముందుగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? మంచి మంచి చక్కటి నోట్లో వేస్తే కరిగిపోయేలాగా బ్రెడ్తో మనం చక్కగా కజ్జికాయలు తీసుకుందామండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. నేను మీకు మాటిస్తున్నాను, కంపల్సరీగా చేసుకోండి. ఎక్సలెంట్గా ఉంటాయి అనమాట. సో ఇక చలో వెళ్ళిపోదాం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా ఎక్కువ లేట్ చేయను, ఎక్కువ ల్యాక్ చేయను, మిమ్మల్ని బోర్ కొట్టనివ్వను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన కొబ్బరి కజ్జికాయలకి బ్రెడ్తో ఏమేం కావాలో మీకు చూపించేస్తాను. ఓకేనా? ప్లీజ్ అండి లైక్ చేయండి, కంపల్సరీగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే అండి, మీకు ఏమేం కావాలనేది చూపిస్తానని చెప్పాను కదా. సింపుల్గా అయిపోతుందండి, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మన బ్రెడ్తో కొబ్బరి కజ్జికాయలు చేసుకుంటున్నాం కాబట్టి వాటికి ఏమేం కావాలంటే ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ అండి. ఇది మిల్క్ బ్రెడ్ తెప్పించాను అనమాట నేను, మిల్క్ బ్రెడ్. అలాగే 1 కప్ షుగర్, ఒక 20 నుంచి 25 వరకు బాదం పప్పులు, ఒక 10 నుంచి 20కి జీడిపప్పులు, అలాగే ఒక 10 నుంచి 12కి కొబ్బరి ముక్కలు, అలాగే మనకి టేస్ట్కి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట యాలుక్కాయలు. అలాగే ఈ బ్రెడ్ కోటింగ్ అండి మనం మైదా పిండి అండి. దీన్ని చక్కగా వాటర్ వేసి కలుపుకొని దాన్ని మనకి చక్కగా కజ్జికాయ అనేది బాగా రావడానికి, స్ట్రెచ్చర్ రావడానికి మనం ఇది వాడతాం అనమాట. ఒక్క స్పూన్ అనమాట ఇది. తర్వాత ఏం చేయాలని నేను మీకు చూపిస్తాను. ఇవ్వండి మన బ్రెడ్ కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు అయితే ఇవన్నమాట. సింపుల్గా అయిపోతుందండి, చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఇక ఎలా చేసుకోవాలి ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. ఫస్ట్ మనం బాదం పప్పు, జీడిపప్పు, కొబ్బరి, యాలుక్కాయలు చక్కగా మిక్సీ పట్టేసేసుకుందామండి. మిక్సీ పట్టుకొని షుగర్ కూడా మనం పాకం బట్టి రెడీగా పెట్టేసేసుకుందాం. షుగర్ పాకం బట్టి రెడీగా పెట్టేసేసుకున్నాం అనుకోండి, మనకి ఈజీ అయిపోతుంది అనమాట, త్వరగా అయిపోతుంది. సో ఫస్ట్ అయితే ఇవి పట్టేసేసుకుందాము, తర్వాత పాకం పట్టేసేద్దాం. ఓకేనా? సరేనండి. ఇదైతే మనం ఇప్పుడు పనిలేదు కాబట్టి ఇది మనం పక్కన పెట్టేసేసేద్దాము. పక్కన పెట్టేసేసి బాదం పప్పులు, మిక్సీ జార్లో బాదం పప్పులు, అలాగే జీడిపప్పులు, అలాగే కొబ్బరి, పచ్చి కొబ్బరైనా తీసుకోవచ్చు, ఎండు కొబ్బరైనా తీసుకోవచ్చు అండి, మీ చాయిస్ అది. నేనైతే ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 2 ఆలుక్కాయలు దీంట్లో వేద్దాం, ఒక 3 ఆలుక్కాయలు దీంట్లో వేసేసేద్దాము. అలాగే ఒక 2 ఆలుక్కాయలు పాకంలోకి వేసుకుందాము. దీంట్లోకి మనకు కొంచెం స్వీట్నెస్ కావాలి కాబట్టి మనం ఈ కప్పులోదే కొంచెం షుగర్ ఇట్లా వేసేసుకుందామండి. కొంచెం తీపి కావాలి కదా మనకి లోపల, అందుకని. ఓకేనా? ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పట్టేసేసుకుందాము. చూసుకుందామండి ఒకసారి. ఇదిగోండి బాదం పప్పు, కొబ్బరి ఇవన్నీ చక్కగా పట్టేసాం కదా. ఇదిగోండి ఇలా పట్టుకోవాలన్నమాట. చాలా బాగా వచ్చిందండి, స్మెల్ కూడా అద్దరిపోతుంది అనమాట. ఆలుకాయ వేసాం కదా. ఇదంతా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. చక్కగా తీసి ఒక బౌల్లోకి వేసేసుకొని ఇది మనం పక్కన పెట్టేసేసుకుందామండి. దీంతో ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇప్పుడు పని లేదు, ఇది పట్టేసేసుకొని మనం పక్కన పెట్టేసేసుకుందాం. ఓకేనా? ఇది ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకే అండి, ఇదిగోండి చక్కగా నేను ఒక బౌల్లోకి తీసేసి పెట్టుకున్నాను. ఇది ఇట్లాగైనా సరే పిల్లలకు పెట్టచ్చండి, చాలా బాగుంటుంది. కొంచెం టేస్ట్ చేద్దాం. ఎక్సలెంట్ అండి. ఓకే, ఇదైతే పట్టేసుకున్నాం కదా, ఇది కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని మనం ఏం చేయాలంటే స్టవ్ వెలిగించేసేసుకొని స్టవ్ వెలిగించేసుకోనండి. ఇదిగోండి షుగర్ తీసుకున్నాం కదా, ఇంక కొంచెం వేసుకున్నానండి నేను షుగరు. దాంట్లోకి వేసాం కదా, అందుకని ఇంకొంచెం తీసుకున్నాను. ఇదైతే వేసేసేద్దామండి.
వేసేసి పంచదార మునిగే వరకు కొంచెం వాటర్ అయితే వేసుకుందాము. పాకం రావాలన్నమాట. మనకి తీగ పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి, జస్ట్ మనకి నార్మల్ పాకం వస్తే సరిపోతుందన్నమాట. దీన్ని చక్కగా పందారు కరిగే వరకు కూడా మనం చక్కగా తిప్పుకుందాము. సిమ్లోనే తిప్పుకుందాంలేండి, ఎందుకంటే హై పెడితే తొందరగా అయిపోతుంది, పాకం అనేది రాదనమాట. మనం చక్కగా ఇలా పాకాన్ని వచ్చేలాగా కలుపుతూ మనం పందారు కరిగే వరకు కూడా వెయిట్ చేద్దాం. ఓకేనా? పంచదార కరిగినాక ఏం వేయాలనేది నేను మీకు చెప్తాను, సరేనా? చూసారా, పంచదార అంతా చక్కగా కరిగిపోయి ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇదిగోండి ఆలుకాయలు 3 దాంట్లో వేసుకున్నాము పొడిలో, ఒక 2 ఉంటేనేమో దీంట్లో వేసేద్దాం, పాకంలోకి వేసేద్దాము. అలాగే కుంకుమ పువ్వు అండి, కుంకుమ పువ్వు కూడా కొంచెం ఒక 2 ఇంచులు తీసుకొని ఇలా పాకంలో వేసేసేద్దాము. ఫ్లేవర్ బాగుంటుందన్నమాట. కలిపేసేసుకొని చక్కగా ఇప్పుడు ఇది కూడా అయిపోయిందండి మనకి. కొంచెం ఒక్క నిమిషం పాటు మనం ఆలుకాయలు అది వేసాం కదా, కొంచెం మరగనిచ్చేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకేనా? ఇలా వస్తే చాలండి. ఇదిగోండి జస్ట్ ఇలా మన చేతికి అంటితే చాలన్నమాట. ఇలా జిగురుగా మన చేతికి తెలుస్తుంది కదా, అలా అంటితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం కట్టేసేసేద్దామండి. ఇది కట్టేసేసుకొని మనం దీని మీద అయితే మూత అయితే వేసేసుకుందాము. అది చల్లారనిద్దాము. మూత వేసేసుకుందామండి. ఇది చల్లారుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏం చేయాలనే చెప్తాను మీకు. ఓకేనా? మీకు ఫస్ట్లో చెప్పాను కదండి, మైదా పిండి 1 స్పూన్ తీసుకున్నాను. దాంట్లోకి కొంచెం ఇలా వాటర్ వేసుకొని దాన్ని మనం చక్కగా కలిపేసేసుకుందామండి. మనకి స్ట్రెచ్చర్కి కావాలి కదా, బైండింగ్కి కావాలన్నమాట మనకి. ఎందుకంటే ఊడిపోకుండా బ్రెడ్ అనేది మనకి అట్లా జాయిన్ చేస్తే అతకదు కదండి. మనం చక్కగా ఇలా మైదాని కలిపేసేసుకొని మనం నీట్గా పక్కన పెట్టేసుకుందాం. ఇది కూడా పక్కన పెట్టేసేసుకుంటే మనకు పని సులువైపోతుంది అనమాట. పిల్లలకి చాలా హెల్దీ అండి. ఒకటి చెప్తానండి, ఇంట్లో చేసి పెట్టుకునేది ఏదైనా సరే పిల్లలకి హెల్దీ ఏనండి. కంపల్సరీగా మీరు టైం అనేది కేటాయించుకొని పిల్లల కోసం ఇంట్లో చేసుకుంటే వాళ్ళు చక్కగా తృప్తిగా తింటారు. మనకి కూడా ఏ ఇబ్బంది ఉండదన్నమాట. ఏ హెల్త్ ఇష్యూస్ కూడా వాళ్ళకి రావు. వాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేసుకుంటారు. మమ్మీ చేసిందా మన కోసం అని చెప్పేసి హ్యాపీగా తినేసి ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారని. ఇది బైండింగ్ అనేది ఇలా తయారు చేసుకోవాలండి. ఇలా తయారు చేసుకొని ఇది మనం పక్కన పెట్టుకుందాం. ఓకేనా? ఇలా పక్కన పెట్టేసేసుకుందాం. మనం పొడి రెడీ చేసేసుకున్నాము, అలాగే బైండింగ్ కోసం మైదా పిండి కూడా కలిపేసేసుకున్నాము, అలాగే పాకం కూడా రెడీ చేసేసుకున్నాము. ఇంకా మనకి మిగిలింది ఏంటి? బ్రెడ్. ఈ బ్రెడ్ని ఇప్పుడు ఏం చేయాలని నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ కవర్ మనం ఓపెన్ చేసి మనకి ఎన్నైతే కజ్జికాయలు కావాలో అన్ని బ్రెడ్ స్లైసెస్ని మనం తీసేసుకుందాం. ఓకేనా? చూడండి, ఇదిగోండి నేను బ్రెడ్ తీసేసుకున్నానండి. మిల్క్ బ్రెడ్ తెప్పించుకోండి. మిల్క్ బ్రెడ్ అయితే మనకి కజ్జికాయ అనేది కూడా చాలా టేస్ట్గా వస్తుందన్నమాట. చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలండి మనం. అది ఎలా ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా? మన ఇంట్లో పోపు డబ్బాలు చాలా ఉంటాయి కదండి. మన ఇంట్లో ఉండే పోపు డబ్బాలతో మనం అనేక విధాలుగా ఉపయోగించుకోవచ్చు. సో నేను మీకు చూపిస్తాను. మన పోపు డబ్బాలకి మూతలు ఉంటాయి కదండి. ఇదిగోండి, ఈ మూత ఉంది కదా, ఈ మూతని మనం చక్కగా ఇట్లా బ్రెడ్ మీద పెట్టి దీన్ని మనం చక్కగా రౌండ్గా కట్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ బ్రెడ్ని అయితే మనం ఇలా పక్కన పెట్టేసేసుకుందాము. ఒక బ్రెడ్ అయితే ఇలా పెట్టేసేసుకుందాము. పెట్టేసేసుకొని మనం ఇదిగోండి ఈ మూత సైజు చూసారా, ఇలా మనం చక్కగా గట్టిగా అనేసేస్తే మనకి ఆ స్లైస్ అనేది వచ్చేస్తుంది అనమాట అండి. పెద్ద ప్రాసెస్ ఏమి కాదు, కంగారు కూడా పడాల్సిన పని ఏం లేదండి. ఇదిగోండి ఇలా అండి, చక్కగా ఇలా రౌండ్గా అన్నీ ఇదే షేప్లో మనం కట్ చేసి పెట్టుకుందామండి. ఇదే మూతతో ఇలాగే అన్నీ మనం చక్కగా రౌండ్గా కట్ చేసి పెట్టుకుందాం. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదా. ఇలాంటి మూతలు మన ఇంట్లో చాలా ఉంటాయి కదా, మన పోపు డబ్బాలకి ఈ మూతతో మనం చక్కగా, దీనికన్నా పెద్దదైనా పర్లేదు, ఈ సైజ్ అయితే మనకు సరిపోతుంది అనమాట. ఈ సైజ్ అయితే మనం చక్కగా కట్ చేసి అన్నీ ఒకే రీతిగా వచ్చేలాగా చూసుకుందాం. ఓకేనా?
సో చూసారు కండి, ఇదిగోండి బ్రెడ్ అంతా చక్కగా బ్రెడ్ లైసెస్ని చక్కగా నేను ఇది ఇలా రౌండ్గా అన్ని ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే డైరెక్ట్గా మనం ఇట్లా పిండి వేసేయకూడదండి. నేను మీకు చెప్తాను. వీటిని అన్నిటిని మనం చక్కగా కట్ చేసి పెట్టేసేసుకున్నాం కదా. ఇదిగోండి, ఇవి నేను పారేస్తానని చెప్పేసి అనుకుంటారేమో, అస్సలు పారండి. వీటిని కూడా ఏం చేస్తాను నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. ఇవి అయిపోయిన తర్వాత ఇవి నేను ఏం చేస్తానని నేను మీకు చూపిస్తాను, ఓకేనా. ఇదైతే ఫస్ట్ మనం చక్కగా తడిగుడ్డ ఒకటి తీసుకొని మనం వీటన్నిటిని కూడా ఆ తడిగుడ్డతో మనం కొంచెంసేపు అట్లా ఒక 10-15 నిమిషాలు ఉంచేసేయాలండి. ఆ తడికి కొంచెం ఇందుట్లో మెత్తదనం వచ్చి మనం పొడి వేసుకొని మన బాదం పొడి, కొబ్బరి పొడి వేసుకొని కవర్ చేసుకునేటప్పుడు ఊడకుండా పగలకుండా చక్కగా స్ట్రక్చర్ అనేది చక్కగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే మనం దీని మీద తడిగుడ్డ అనేది వేసేసుకుందామండి, ఓకేనా. ఇట్లా ఒక ప్లేట్లోకి పెట్టుకోనండి, ఒక 4 మనం చక్కగా ఇదిగోండి చూడండి, ఇలా తడిగుడ్డ అండి. మన చున్నీలు ఉంటాయి కదండి, అవి మన ఇంట్లో మనకి చక్కగా మనం వాడుకునే ఉంటాయి కదా, అవి తీసుకొని ఇదిగోండి చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలండి చక్కగా. ఇదిగోండి ఇలా నేను చూస్తున్నారు కదా, వీడియోలో కనపడుతుంది కదా మీకు. ఇదిగోండి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి బ్రెడ్లో ఏంటంటే సాగే గుణం ఉందన్నమాట. కొంచెం ఇదవుతుంది అనమాట బ్రెడ్, ఓకేనా. ఇలా చేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు కాదులేండి, 10 నుంచి 15 నిమిషాలు కాదు, ఒక 7-8 నిమిషాలు గట్టిగా ఇలా ఉంచాలండి. ఇలా ఉంచేసేసుకుంటే చక్కగా అన్ని మెత్తపడతాయి అనమాట, ఓకేనా. అన్నీ ఇలాగే చేయాలండి. సో ఓకేనా అండి. ఇదిగోండి బ్రెడ్ లైసెస్ అన్ని చక్కగా నేను మన తడి బట్టతో చక్కగా ఇదిగోండి అన్నీ ఇలా చేసేసుకున్నానండి. ఇదిగోండి మీకు కనిపిస్తుందా వీడియో, నేనే తీసుకోవాలి కాబట్టి కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సో ఇదిగోండి ఇలా తీసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న వాటిలోకి మనం ఏం చేయాలంటే ఇదిగోండి మనం పట్టి పెట్టుకున్నాం కదా పొడి, ఆ పొడిలోకి ఈ బ్రెడ్ స్లైసెస్లోకి ఇదిగోండి ఈ స్పూను ఇలా తీసేసుకొని చక్కగా మనం ఇలా పెట్టుకొని అంత దగ్గరకు చేసుకొని కొంచెం విసుక్కోకండి. ఇలా మనం చక్కగా అంతటిని కూడా ఇదిగోండి ఇలా చక్కగా మనం కవర్ చేసేసుకోవాలన్నమాట. మీకు ఇది చెప్పాను కదా, ఇదిగోండి మైదా పిండి కూడా చక్కగా ఇలా చేసేసుకోవాలి. చేత్తో రాసేసుకుందాము. ఇలా కొంచెం శ్రమపడాలండి, ఇక్కడే కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట మనం. ఇదిగోండి ఇదంతా ఇట్లా కవర్ చేసేసుకోవాలండి. కొంచెం నిదానంగా జాగ్రత్తగా ఇదంతా కవర్ అయ్యేలాగా మనం కవర్ చేసుకోవాలన్నమాట. కొంచెం ప్రాసెస్ ఇది, బ్రెడ్ కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుంది. సో మనం స్ట్రక్చర్ అంతా అన్నీ ఇలాగే చేసేసుకొని మనం నీట్గా చేసేసుకుందామండి. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. చక్కగా మనం ఇలా కొంచెంగా వేసుకుందాము. వేసుకొని ఇదిగోండి ఈ స్ట్రెచ్చర్ అనేది మనం చక్కగా ఇలా రాసేసుకుందాము. మనం నూనెలో ఫ్రై చేస్తాం కాబట్టి మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. మీరేం కంగారు పడాల్సిన పని కూడా ఏం లేదనమాట. ఇలా ఇక్కడ వరకు మనం చక్కగా దీన్ని రాసేసుకొని జాగ్రత్తగా రాసేసుకొని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి, అంతే. ఇదిగోండి మనకి నూనెలో వేపినప్పుడు అంతా చక్కగా కవర్ అయిపోతుంది అనమాట. అయ్యో బయటకు వచ్చేస్తుందేమో అని చెప్పేసి మీరు ఇబ్బంది పడాల్సిన పని కూడా లేదండి. ఇదిగోండి చక్కగా ఇలా అతుక్కుపోతుంది అనమాట. ఇదిగోండి చక్కటి కజ్జికాయ అయితే చక్కగా ఇలా అన్నీ ఇలాగే మనం చక్కగా రెడీ చేసి పెట్టేసేసుకుందామండి. రెడీ చేసి పెట్టుకున్నాక మనం ఏం చేయాలని నేను మీకు చెప్తాను. అన్నీ రెడీ చేసేసుకుంటాను ఫస్ట్ అయితే. మీరు చూపించినంత రావట్లేదండి మాకు అని చెప్పేసి అనుకుంటారేమో. తడిబట్ట వేసుకొని మనం అండి ఇలా అన్ని చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. అప్పుడంతా ఆ నీరంతా వాటికి పట్టి అవి చక్కగా సాఫ్ట్ అవుతాయి అనమాట. ఓకేనా అండి. నేను 2 అయితే రెడీ చేసి పెట్టానండి. ఇదిగోండి 2 అయితే నేను రెడీ చేసి పెట్టాను. మీకు రావటం లేదు గంగగారు, మీరు అలా చెప్పారేంటి, అసలు ఏ పనులు కాదని చెప్పేసి అనుకుంటారేమోనని చెప్పేసి నేను మళ్ళీ మీకు చూపిస్తున్నానండి. చక్కగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే బ్రెడ్లో మెత్తదనం వస్తుంది అనమాట. మెత్తదనం వచ్చిన తర్వాత మనం ఆ పొడి అనేది వేసేసుకొని, కజ్జికాయలు చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి మనం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. ఈజీయేనండి. అలాగని చెప్పేసి నేను పెద్ద ప్రాసెస్ ఏమన్నాను. ఇలా తడి బట్ట ఉంచేసేసుకొని మనం ఇప్పుడు ఒకటి తీసుకుందామండి. ఇదిగోండి నేను మీకు మళ్ళీ చూపిస్తాను. చక్కగా ఇలా వేసేసుకోండి.
అలాగే మైదా కూడా ఇలా చక్కగా రాసేసుకోండి. అంతేనండి. ఇప్పుడు పని ఏదైనా సరే కష్టపడిందే ఏది అవ్వదండి, అవునా కాదండి? చెప్పండి, మీరే చెప్పండి. కష్టపడిందే ఏది మన నోట్లోకి వెళ్ళదు. మనం కష్టపడి చేసుకోవాలి, మన పిల్లలకు కూడా అలాగే కష్టపడి పెట్టుకోవాలి, చేసుకొని వాళ్ళకు కూడా మనం ఎంజాయ్ చేయాలన్నమాట. చూసారా, ఇదిగోండి ఇలా చక్కగా అయిపోతుందండి. ఓకే, మీరేమి ఇబ్బంది పడాల్సిన పని ఏమి కూడా ఏం లేదు. రావట్లేదని చెప్పేసి మనం ఒకసారి ట్రై చేసి అయ్యో కుదరలేదే అని చెప్పేసి అనుకోకూడదండి. మళ్ళీ ట్రై చేయాలి. మూడోసారి కంపల్సరీగా అవుతుంది అన్నమాట. చూసారా, ఇదిగోండి చక్కటి స్ట్రక్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మళ్ళీ ప్లేట్లోకి తీసేసుకుందాము. ఓకేనా? అలాగే అన్నీ రెడీ చేసేసుకుందాము. మీకు మళ్ళీ ఇంకోటి చూపిస్తాను. ఇదిగోండి ఇలా చక్కగా వేసేసుకొని మళ్ళీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మైదా రాయకపోతే మీకు కజ్జికాయ స్ట్రక్చర్ అనేది రాదండి, ఇడిలిపోతుంది అనమాట అంతా. సో మీరు జాగ్రత్తగా చక్కగా ఇలా రాసేసుకొని, శ్రమ అనుకోవద్దండి, మన ఇంట్లో పిల్లలకి చేసి పెట్టుకునేది కాబట్టి. ఇదిగోండి అంతే, సింపుల్. ఇలా మనం చక్కగా, చూసారా ఎలా వచ్చిందో? అంతేనండి, ఇంకేం లేదండి. చూడండి, ఓకేనా? అన్నీ ఇలాగే రెడీ చేసి పెట్టుకున్నాక చూపిస్తాను. సో ఓకే అండి, ఇదిగోండి చక్కగా అన్ని బ్రెడ్ కజ్జికాయలు అయితే రెడీ చేసేసుకున్నానండి. చక్కగా నీట్గా. ఇదిగోండి, రాందంటూ ఏది ఉండదండి. ఒకసారి ట్రై చేస్తాం రాదు, రెండోసారి ట్రై చేస్తాం రాదు అనుకుంటాము, మూడోసారి ట్రై చేస్తే కంపల్సరీగా వస్తుందన్నమాట. సో కష్టపడి ఇవైతే అన్నీ చేస్తానండి. కొంచెం కష్టపడాలి, కష్టపడింది ఏది అవ్వదనమాట. సో ఇవైతే ఇప్పుడు మనం చక్కగా ప్రిపేర్ చేసేసుకుందాం కదా. ఇక తర్వాత ఏం చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించేసుకొని బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేడి చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదండి మెయిన్ టాస్క్ వచ్చేసి ఇదనమాట. ఇవి చాలా జాగ్రత్తగా మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఫ్రై చేసేసుకుందాము. మన బుజ్జి కజ్జికాయలు బాగున్నాయి కదండి, బ్రెడ్ కజ్జికాయలు చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బుజ్జి కజ్జికాయలు. ఓకేనా? ఇవైతే ఇప్పుడు మనం చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుందామండి. ఓకే అండి, చక్కగా స్టవ్ మీద బాండీ అయితే పెట్టేసేసాను. స్టవ్ అయితే వెలిగించేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసేసుకొని మన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుందాము. ఎక్కువ వేసేసుకోవద్దు, అలాగని చెప్పేసి తక్కువ కూడా కాదు, సరిపడా వేసుకుందాము. డీప్ ఫ్రై కాబట్టి మనకు ఆయిల్ హీట్ అవ్వాలన్నమాట అండి. చాలండి, మన ఎక్కువ మోతాదులో కాదు కాబట్టి చేసేది, తక్కువే కాబట్టి మనం చక్కగా ఆయిల్ని హీట్ అయితే అవనిద్దాము. మనం చక్కగా మన బుజ్జి చక్కటి కొబ్బరి కజ్జికాయలు అయితే ఎక్సలెంట్గా రెడీ చేశానమాట. ఏమండి, ఒక వీడియో చేస్తున్నాము అంటే దాంట్లో ఏది గబగబ చేసేస్తామని చెప్పేసి అనుకోవద్దండి. అందులో చాలా కష్టం ఉంటుందన్నమాట. అవి రెడీ చేసుకోవడానికి, అవి చేయడానికి, అవి మంచిగా కరెక్ట్గా అవ్వడానికి చాలా ఇబ్బంది పడతామన్నమాట. ఏదో యూట్యూబ్లే వీడియోస్ పెట్టేస్తున్నారు, డబ్బులు వచ్చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటారు, కానీ దాని వెనకమాల ఉన్న కష్టం ఎవరికి తెలియదండి. నిజంగా అర్థం చేసుకునే వాళ్ళకైతే తెలుస్తుంది. కాబట్టి నిజంగా నేను కూడా అండి ఆ లెక్కలో నేను కూడా ఉన్నాను. ఫస్ట్లో నేను కూడా అలాగే అనుకున్నాను, వీడియోస్ తీసి పెట్టేసి చేయడమే కదా ఏముందులే అని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ మెయిన్ అండి ఒకటి, నేను డబ్బుల కోసం అయితే కాదు, నాకు వంట చేయడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అదొక ప్యాషన్ లాగా. నాకు ఏది కొత్త వంటకం కనిపినా సరే అది కంపల్సరీ నేను ట్రై చేస్తాను. నాకు చాలా ఇష్టం అనమాట వంటలు చేయడం అంటే, చేసి పెట్టడం, అలాగే తిని బాగుందని చెప్పి అంటారు చూసారా, అసలు వేరే లెవెల్ అనమాట. నాకు చాలా ఇష్టం అండి. ఇక సో మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఎక్కువ ఇబ్బంది పెట్టను, మళ్ళీ నన్ను మీరు తిట్టుకుంటారు. సో ఆయిల్ అయితే వేడవుతుంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత మన బుజ్జి కజ్జికాయలు అయితే మనం చక్కగా వేపేసేసుకుందాం. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ అవనిద్దాం. చాలా అందంగా ఉంది. పైన క్లైమేట్ చూసారా, పైన మబ్బులు కూడా చూసారండి ఎలా పట్టుకొస్తున్నాయో. అదిగోండి పసుపు చేలో కలుపు తీస్తున్నారండి మన ఆడవాళ్ళు. కింద కూర్చున్నారనమాట. హెడ్స్ కనిపిస్తున్నాయేమో మేబీ. అదిగోండి ఆకాశం అంతా ఒక్కసారిగా మారిపోయింది చూసారా, నల్లగా పట్టుకొచ్చేస్తుంది. ఇదిగోండి మన మళ్ళీ చెట్టు, ఇదిగోండి మన కాకి గూడు, అదిగోండి దూరంగా కనిపించే తాడి చెట్లు. సారీ అండి, మొన్నటి వీడియోలో కొబ్బరి చెట్లు అన్నాను అనుకుంటా, నాకు తెలియకుండా వచ్చేసిన మూడనమాట.
అవి కొబ్బరి చెట్లు కాదండి, తాటి చెట్లు అనమాట. అదిగోండి తాటి చెట్లు అవతల వరిలు, మన వరి పంటలు. ఎంత అందంగా ఉందండి, పీస్ఫుల్ అయిన ప్రదేశం అనమాట. చాలా చాలా మంచిగా మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగని చెప్పేసి ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి అనుకోవద్దండి. ఇటు సైడ్ మా సైడ్ కూడా పెద్ద పెద్ద పాములు ఉన్నాయి అనమాట, నాగుపాములు. అసలు చూస్తే కనుక మైండ్ బ్లాక్ అయిపోతుంది మీకు కూడా. ఈ టైమే అన్నమాట బయటకు వచ్చేవి. అట్లా మనకి గేట్ కనిపిస్తుంది కదా, ఈ గేట్ తీసి అటు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. సో అందుకనే అండి నేను చాలా ఏంటండి మీ చుట్టూ ఎంత పచ్చని వాతావరణం ఉంచుకొని మీరు పచ్చని వాతావరణం దగ్గర వంటలు చేయొచ్చు కదా అని చెప్పేసి మీరు అడగొచ్చు నన్ను, కాదంటలేదు. కానీ నాకు భయం అనమాట అలా వెళ్ళి చేయడం అంటే, ఎటు నుంచి ఏమొచ్చేస్తుందో తెలియదు. సో అందుకని నేను అట్లా ప్లాన్ చేసుకోవట్లేదు, కానీ ప్లాన్ చేస్తున్నానండి కంపల్సరీగా. మనమైతే అది అటు సైడ్ అండి కనిపిస్తుంది కదా, అటు సైడ్ అయితే వెళ్ళి మనం ఒక వంటనైతే ప్లాన్ చేద్దాము కంపల్సరీగా. సో చూడండి అసలు ఎంత అందంగా ఉందో, చాలా బాగుంది కదండి. సో ఓకేనండి, మన ఆయిల్ వేడెక్కిందేమో చూసేద్దాము, ఇంట్లోకి వెళ్ళిపోదాము. అయితే వేడైందండి, మనం తర్వాత ఏం చేయాలని చూపిస్తాను. ఆయిల్ వేడైంది కదా, మనమైతే ఇప్పుడు జాగ్రత్తగా అండి వేసేసుకుందాం. ఆయిల్ వేసిన వెంటనే తిప్పొద్దండి, ఓకేనా? మళ్ళీ చెప్తున్నాను, వేసిన వెంటనే తిప్పొద్దు. ఒక్క నిమిషం అలా గ్యాప్ ఇచ్చి అలా టర్న్ చేసుకోవాలండి, ఓకేనా? ఇది కూడా అండి అలాగే జాగ్రత్తగా, ఎందుకంటే బ్రెడ్ కాబట్టి చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ వేపిన అన్నిటిని కూడా మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఎందుకంటే నేను వీడియో ఆన్ చేయకముందే ఒకటి వేసి చూసుకోవచ్చండి, కానీ అలా కాదు కదా. ఇప్పుడైతే ఇది మనం మళ్ళీ టర్న్ చేసుకుందాము. చాలా భయపడ్డానండి నేను, అవి తీయలేదు అని చెప్పేసి. గాడ్స్ గ్రేస్ బాగా వచ్చినాయి అనమాట. అలాగే అన్నిటిని కూడా మనం చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. ఇవి తీసేసుకుందాం ఇప్పుడైతే. చూసారండి, మన బుజ్జి బుజ్జి కజ్జికాయలు అయితే, కొబ్బరి కజ్జికాయలు అయితే రెడీ అవుతున్నాయి. నోరూరిపోతుంది కదా మీకు కూడా. ఇవి ఇలా తీసేసుకుందాము. ఇవి కూడా మళ్ళీ అలాగే సేమ్ ఆయిల్లో వేసేసుకుందాము. చాలా డెలికేట్గా ఉంటాయండి, బ్రెడ్ అనేది చాలా చాలా డెలికేట్గా ఉంటుంది. మనం జాగ్రత్తగా వేపుకోవాలన్నమాట, ఓకేనా? ఇది డౌటేనండి మరి, నాకు వేసేస్తున్నాను, ఓకేనా? మీకు అలాగే చక్కగా మనం అన్నీ ఇలాగే వేపుకుందామండి, ఓకే? మన కజ్జికాయలు అయితే చక్కగా అన్నీ రెడీ అయిపోయినాయండి, వేపేసేసానండి అన్నీ. నేను చెప్పాను కదండి 8 బ్రెడ్లు తీసుకున్నాను అనమాట, 8 లైసెస్ తీసుకున్నాను అనమాట. అందుట్లో ఒక్కటి కూడా పాడవలేదండి, అన్నీ చక్కగా వచ్చినాయి చూసారా. ఇప్పుడు మనం వీటిని త్వరగా వేడి మీద ఉన్నప్పుడే సర్వింగ్ బౌల్లో పాకం పట్టుకున్నాం కదా, ఆ పాకంలోకి వేసేయాలన్నమాట. వేసేసి ఇలా ఆ పాకాన్ని అంతా మనం వాటి మీదకు వేసేసుకొని ఒక్కొక్కటిగా మనం తీసేసి బయటకైతే పెట్టేసేసుకుందామండి. అన్నిటికీ రావాలి కదా, ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మళ్ళీ ఇంకోటి వేసేసుకుందాము. వేడి మీద ఉన్నప్పుడే వేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. నోరు ఊరిపోతుందండి నాకైతే. సో ఓకేనా, ఒక్కటి కూడా పాడవలేదండి, ఎక్సలెంట్గా వచ్చినాయి అనమాట. చక్కగా మనం ఇట్లా పిల్లలకి చేసి పెడితే ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు, ఓకేనా? మళ్ళీ ఇంకోటి వేసేసుకుందాము. ఎక్సలెంట్ కదండి, ఎంత అందంగా ఉన్నాయండి అసలు మన కజ్జికాయలు. అలాగేనండి, అలాగే అన్నీ కూడా మనం అలాగే చక్కగా చేసేసుకుందాము. ఇంకోటి వేసేసుకుందాము, అలాగే ఇంకోటి కూడా వేసేసుకుందాము, ఓకేనా? ఇంకేం కావాలండి చెప్పండి. మీకు వీడియోలో మాడిపోతున్నట్టు కనిపిస్తున్నాయేమో, మాడలేదండోయ్, గుర్తుపెట్టుకోండి. ఇలా అన్నీ ఇలా చేసి తీసేసుకుందామండి. ఇవి మిగతాయి కూడా వేసేస్తాను. అన్నీ చక్కగా మనం పాకంలో వేసేసి డిప్ చేసి తీసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. చక్కటి మంచి డెలీషియస్ కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. చాలా చాలా జ్యూసీగా, చాలా చాలా మెత్తగా,
చాలా అందంగా తయారైపోయినాయి అనమాట. మనమైతే వీటిని చక్కగా ఇప్పుడు గార్నిషింగ్ చేసేసుకొని నీట్గా మనం చక్కగా గార్నిష్ చేసేసుకుందామండి. జ్యూసీ ఇదిగోండి, స్ట్రక్చర్ అయితే బ్రహ్మాండంగా వచ్చిందండి. మీరు కూడా ఇదే రకంగా చేసుకోండి, అస్సలు వేరే లెవెల్ అనమాట. ఇంకా అన్నీ ఇలాగే పెట్టుకుందామండి. ఒకటే స్ట్రక్చర్గా పెట్టుకుంటే మనకి చూస్తా కూడా చాలా అందంగా ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగే ఇది కూడా పెట్టేసేసుకుందాం. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఇవన్నీ ఇలా పక్కన పెట్టేసేసుకొని ఇది మాత్రం ఇలా దీని మీద పెట్టేసేసుకొని ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీని మీదకి మనం ఫస్ట్ పొడి పట్టి పెట్టుకున్నాం కదా, అది మిగిలిద్ది కదా అండి, అంతా వేసేయం కదా, దాన్ని ఇలా 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 చక్కగా మనం చాలా బాగుంటుందండి, డెలీషియస్గా ఉంటుంది. చక్కగా మన ఇష్టం అండి. ఇలా వేసేసుకొని చక్కగా దీనిపైనుంచి మనం కొంచెం అలా పాక మిగిలిద్ది కదా, ఆ పాకాన్ని ఇలా 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 వేసేసుకుందాము. ఎక్సలెంట్గా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో తెలియపరచండి. ఓకేనా? సో ఓకే అండి, మన చక్కటి డెలీషియస్ మన బ్రెడ్ కొబ్బరితో కజ్జికాయలు అయితే రెడీ అయిపోయినాయండి. చూసారా ఎంత అందంగా ఎంత చక్కగా ఉందో, సూపర్ కదా అండి. సో చాలా చాలా చక్కగా చేసేసాను అనమాట. ఇక పిల్లలైతే సాయంత్రం వచ్చి చక్కగా తినేస్తారు. ఇక మనమైతే ఎలా ఉంది ఏంటి అనేది మనం కూడా ఫీడ్బ్యాక్ చెప్పేసేసేద్దాము. సో ఓకేనా? చక్కగా గార్నిషింగ్ కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? ఓకే అండి, చూసారు కదండి ఈరోజు మన వీడియో అయితే ఇదేనండి. మన చక్కటి బ్రెడ్తో కజ్జికాయలు, కొబ్బరి కజ్జికాయలు అన్నమాట. ఇదిగోండి, చక్కగా బాగా చాలా చాలా బాగా కుదిరినాయండి. నేనైతే ఏమో అనుకున్నానులే కానీ చాలా చాలా బాగా కుదిరినాయి నిజంగా అండి. వంట చేసుకునేటప్పుడే కానీ లేకపోతే మనం ఏ పనులైనా చేసుకునే ముందు ఆ గాడ్ని మనం చక్కగా ప్రభువా, మరి ఈరోజు నేను ఇది చేయాలనుకుంటున్నాను, నీ కృప నీ కాపుదల నా మీద ఉంచున్నాయినా, నేను చేయబోయే రెసిపీ మీద కూడా ఉంచున్నాయినా అని చెప్పి నేను ప్రేయర్ చేసుకొని ఏదైనా స్టార్ట్ చేసుకుంటానండి. ఆ దేవుడు ఎప్పుడు నాకు తోడుగా ఉంటాడు. నేను చేసే పనుల్లో కూడా ఆ దేవుడు నాకు తోడుగా ఉంటాడని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతానండి. అదైతే నేను మానుకున్నాను అనమాట. ఇదిగోండి చూడండి, నేను ఏదైనా సరే చక్కగా నేను మీకు చేసి చూపించాలి, 100% ఇవ్వాలనే నేను నమ్మకంతో ఉంటానండి. సో అలాగే గాడ్స్ గ్రేస్ బాగా కుదిరినాయి అనమాట. అంటే నేను ఫస్ట్ టైం కాదండి, ఒక్కసారి ఫెయిల్ అయ్యాను అనమాట. నెక్స్ట్ టైం ఎలాగైనా సరే మన యూట్యూబ్లో ఇది కంపల్సరీగా పెట్టి నేను సక్సెస్ అవ్వాలి ఈ బ్రెడ్ కజ్జికాయ అనేది అని చెప్పేసి నేను బాగా గట్టి పట్టుబట్టాను అనమాట. సో అలాగే దేవుడి దయ వల్ల చక్కగా కుదిరింది. పిల్లలు కూడా చక్కగా వచ్చి తినేస్తారనమాట. చాలా చాలా బాగా కుదిరిందండి. చాలా సంతోషంగా కూడా ఉందనమాట. సో ఇదండి, ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు ఇంకా కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ఓకేనండి? ఈరోజు వీడియో అయితే ఇదేనండి. ఇలాంటి మంచి స్వీట్ కానీ లేకపోతే హాట్ కానీ ఏదైతే అది అలాంటి మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తాను. ఇప్పుడు ఈ లోపల అయితే ఒక్కసారి మనం టేస్ట్ చేద్దామండి, ఒక్కటి తీసుకొని. ఓకేనా? బా చూడండి, జ్యూసీగా అసలు ఎంత బాగుందో. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు అంట చెప్తారు కదా, సేమ్ అదేనండి. సూపర్గా ఉందండి, ఎక్సలెంట్ అనమాట. సో మీరు కూడా ఇలాగే చేసుకొని తిని నాకు ఫీడ్బ్యాక్ ఏంటనేది కమెంట్ ద్వారా తెలియపరచండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, అంతవరకు బాయ్ బాయ్.
మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి, ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానని. ఇవేం చేస్తానంటే మనం చక్కగా అన్నీ ఇలా ఇదిగోండి ఇలా మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా చక్కగా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకొని మనం చక్కగా పట్టేసేసుకోనండి. ఒక పౌడర్ స్ట్రక్చర్ వస్తుందన్నమాట. వీటిని మనం చక్కగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని మనం మిక్సీలో కనుక మిక్సీలో గ్రైండ్ చేసేసుకొని మనం పౌడర్ లాగా దీన్ని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుకండి, మనం ఎప్పుడన్నా ఏమైనా చేసుకున్నప్పుడు మనకి ఎట్లాగో బ్రెడ్ పొడి కావాలి కాబట్టి మనం బయట నుంచి తెచ్చుకోకుండా మనం దీన్నే చక్కగా మనం పట్టేసేసుకొని మిక్సీ ఒక డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా పనికొస్తుంది అనమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని మిక్సీ పట్టేస్తానండి. ఓకేనా? మిక్సీ పట్టినాక నేను మీకు చూపిస్తాను. పట్టేసానండి మిక్సీ అయితే. చూసారా మన బ్రెడ్ పొడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒక స్టీల్ బాక్స్లో కానీ గాజు సీసాలో దేంట్లోకి మన ఇష్టం ఇలా చక్కగా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని మనం చక్కగా మనం ఏ చికెన్ ఫ్రై చేసుకున్నప్పుడు లేకపోతే పకోడీ వేసుకుంటాము, కబాబ్ చేసుకుంటాము, ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. అలాగేనండి మనం చపాతీ పిండిలో కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. ఇది చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఒక టిప్ అనుకోండి అనమాట. సో ఓకేనండి, ఈ మిగతాయి కూడా ఉన్నాయి కూడా మనం ఇలాగే పట్టేసేసుకొని ఒక బాక్స్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామండి. ఓకేనా? ఓకేనా అండి? మన బ్రెడ్ స్క్రమ్స్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా ఇలా చేసేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఓకేనా? ఓకే అండి.